ఆంధ్రాలో ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్ళు ఎంతో ఘనంగా అద్భుతంగా చేస్తారండి. వీరమ్మ తల్లి భర్త చనిపోయారు. భర్తతో పాటు తను కూడా సజీవ దహనం కావాలని కోరుకుంది. అలాగే పుణ్యశ్రీలతో పసుపు కుంకుమ శిరోజాలకు పూలు అన్ని పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి భర్త చితి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి బగబగమండే మంటలు భర్త చితిపై చేరి తను కూడా సజీవ దహనం అయిందండి. ఆ రోజు రాత్రి ఆ ఊరి జమీందారికి ఆమె కలలో కనిపించి వీరమ్మ తల్లి భక్తుల కోరికలు తీరుస్తున్నట్టు ఒక రాక్షసుని సంహరిస్తున్నట్లు కలలో తేజోవంతమైన రూపంతో కనిపించింది. అంతే పొద్దున లేచి అందరితో చర్చించి ఊరు ప్రజలు పెద్దవాళ్లతో చర్చించి అంతే ఆలయ నిర్మాణం తిరునాళ్ళు ఏర్పాట్లు చేశారు. 500 కాలం నాటి చరిత్ర అండి ఇది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆలయం కట్టించి అమ్మవారికి పూజలు తిరునాళ్ళు చేస్తూ ఉంటారు. ఎంతో మంది భక్తులు అంగరంగ వైభవంగా ఆలయ నిర్మాణం జరిగింది. ఈ 15 రోజులు తిరునాళ్ళు ఎంతో నిష్ఠగా చేస్తారండి. అక్కడ పెళ్లిళ్ళు కూడా చేసుకోరు. పెళ్లి అయిన వాళ్ళు కూడా బ్రహ్మచర్యం చేస్తారు. ఈ 15 రోజులు ఎంతో నిష్ఠగా చేస్తారు. చాలా అద్భుతంగా చేస్తారండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ సబ్స్క్రైబ్.